వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచెర్ల గ్రామంలోని రైతు వేదికలో సోమవారం నూతన నానో యూరియా వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి ఐఏఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నానో యూరియా ద్రావణాన్ని ఏ విధంగా వినియోగించాలో, డ్రోన్ సహాయంతో చేనులో ఎలా సమర్థవంతంగా ప్రయోగించాలో రైతులకు వివరించారు. నూతన సాంకేతికతను వినియోగించి దిగుబడి పెంపుతో పాటు ఖర్చులను తగ్గించుకోవచ్చని అధికారులు సూచించారు. సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, మామునూరు విజ్ఞాన కేంద్రం సౌమ్య, మండల వ్యవసాయ అధికారి యాకయ్య, తహసీల్దార్ రాజ్ కుమార్, ఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ అచ్చా నాగరాజు, వైస్ చైర్మన్ శ్రీనివాస్, గ్రామ రైతు నేత లింగాల నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూరియా, నానో యూరియా వాడేదాన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలో మనం ఇక్కడ పార్టిసిపేట్ చేశాము. బికాజ్ ప్రజెంట్ యూరియా స్టాక్స్ మీద మన రైతులందరూ కొద్దిగా ఆందోళన అయితే చెందిన మాట వాస్తవం. కొన్ని పిక్చర్స్ కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. యూరియా బ్యాగ్ రాగానే షాప్స్ దగ్గర వస్తున్నారు. బట్ అవసరానికి మించిన యూరియా మన వాళ్ళు తీసుకొని ఇంటి దగ్గర స్టాక్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగాము. అండ్ దెన్ నానో యూరియా అనేది ఇప్పుడు లేటెస్ట్ నెక్స్ట్ బిగ్ థింగ్ అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పేదానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఈ పొలాన్ని ఎంచుకొని దీంట్లో మనం ఇప్పుడు నానో యూరియా స్ప్రే చేస్తాము. దీన్ని క్లోజ్గా అందరూ అబ్జర్వ్ చేస్తారు. అసలు నెక్స్ట్ ఎన్ని రోజులకి ఈ పొలం రైతు ఎవరైతే ఉన్నారో నానో యూరియాతో పాటు నానో డిఏపి ఇవన్నీ ఇంకా నానో మోడ్లో ఎలాగ చేస్తారు అండ్ అతని మొక్క ఎలా పెరుగుతుంది అనేది ప్రాక్టికల్ గా మన వాళ్ళు చూసేదానికి ఇక్కడ మనం ఈ పొలంలో అయితే వేసాము. ఇక్కడ నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ మన వాళ్ళందరితోటి ఈ పొలంలో ఎలాగ మొక్కలు పెరుగుతున్నది అనేది మాత్రం చూస్తారు.